నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఆయనకి ఇష్టమైనట్లుగా మనకు అందించిన వారు కేవీవి సత్యప్రసాద్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మనుషులందరికీ ఒకే రకం ఇష్టాలు ఉండవు. ఒకరు తీపి ఇష్టంగా తింటే మరొకరికి కారంగా ఉండే పదార్థాలు నచ్చుతాయి. ఒక్కో వ్యక్తి ఒక్కో దైవాన్ని ఆరాధిస్తాడు. కొందరు మనుషుల్లోనే దైవాన్ని చూస్తారు. ఒక్కొక్కరు ఒక్కో కళని ఇష్టపడతారు. ఒకరికి భరతనాట్యం ఇష్టమైతే మరొకరికి కూచిపూడి అద్భుతమనిపిస్తుంది. ఒకరు శాస్త్రీయ సంగీతాన్ని అభిమానిస్తే మరొకరు సినీ సంగీతాన్ని ఆస్వాదిస్తారు. ధరించే దుస్తుల విషయంలోనూ ఇంటి అలంకరణలోనూ వారి వారి అభిరుచులు ప్రతిబింబిస్తాయి. ఇష్టాయిష్టాలు కోరికలు అందరికీ ఉంటాయి. వనరులు పుష్కలంగా ఉన్నవారే వాటిని సంపూర్ణంగా నెరవేర్చుకోగలుగుతారు. తీర్చుకోలేకపోయినంత మాత్రాన ఇష్టాలు లేకుండా పోవు. పిల్లలు ఎలాంటి వారైనా తల్లిదండ్రులకు ప్రేమనే. కన్నవారు తమ ఇష్టాలను గ్రహించడం పిల్లలకు ఇంకా ఇష్టం. కొందరు ఇల్లాళ్ళది డొక్కా సీతమ్మ తరహా. వారికి వండి వడ్డించడం ఇష్టం. అతిథులు ఆనందంగా తింటూ ఉంటే తినకుండానే తమ కడుపు నిండిపోయినట్లు భావిస్తారు. మరికొందరికి దాన ధర్మాలంటే మక్కువ. చేతికి ఎముక లేదన్నట్లుగా దానం చేస్తారు. ఇంకొందరికి జ్ఞానం పంచడమే జీవితాశయం. చదువుకునే వారికి చదువులో పాఠాలు, పెద్దలకు ఆధ్యాత్మిక విషయాలు, ఇలా తనకు తెలిసింది నలుగురికి చెప్పి తృప్తి పడతారు. కర్ణుడికి ఎవరేది అడిగినా ఇవ్వడం ఇష్టం. అందుకే దానకర్ణుడు అనిపించుకున్నాడు. అర్జునుడికి సాటి రాగల కర్ణుడంటే దుర్యోధనుడికి ఇష్టం. అర్జునుడంటే శ్రీకృష్ణ పరమాత్మకు ఇష్టం. ధర్మరాజు కన్నా అర్జునుడిలోని ఉత్తమ లక్షణాలు కృష్ణుడికి నచ్చాయి. ఎవరిపైనా లేశమైన అసూయ లేని స్వచ్ఛమైన మనసు అర్జునుడిది. అదే కృష్ణుడికి చేరువ చేసింది. భగవద్గీత లాంటి దార్శనిక భావజాలాన్ని అర్జునుడిని ఉద్దేశించి చెప్పేందుకు ప్రేరణ అయింది. హనుమంతుడికి రాముడంటే ఇష్టం. రామునికి సత్వగుణం గల విభీషణుడంటే ఇష్టం. తనలాంటి కష్టమే వచ్చిన సుగ్రీవుడన్నా ఇష్టమే. రావణుడికి శివుడంటే భక్తితో కూడిన ఇష్టం. అందరి బాగు కోసం ఈశాన్యైనా పుక్కిట పట్టడం శివుడికి ఇష్టం. పార్వతీదేవికి పిండితో తాను సృష్టించిన గణపతి అంటే ఇష్టం. ప్రేమతత్వాన్ని ప్రజలకు చాటడం రాధాకృష్ణులకు ఇష్టం. ధ్యానులకు జ్ఞాన జగతిలో మైమర్చిపోవడం ఇష్టం. ప్రపంచంలోని ప్రాణులన్నింటికీ కాలుష్యరహిత వాతావరణం ఇష్టం. ధర్మ అర్థ కామ మోక్షాదులను సక్రమంగా పొందేవారంటేనే ఆ దైవానికి అభిమానం. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు అతీతంగా ఉన్న మనుషులంటే ఆయనకు ఎంతో ప్రేమ. అందరి క్షేమాన్ని కాంక్షించే ఈ అంతర్యామికి ప్రతి ప్రాణిలోనూ తన ఉనికిని చూడగలిగేవారంటే మరీ ఇష్టం. అందుకే మన ఇష్టాలు ఎన్ని ఉన్నా ఆయన అభిరుచులకు తగినట్లు ఉండడమే మనందరికీ ఇష్టం కావాలి. అప్పుడే మానవత్వం పరిమళిస్తుంది. మంచితనం పరిడవిల్లుతుంది. ప్రపంచమంతటా శాంతి కపోతం స్వేచ్ఛగా ఎగురుతుంది. అసహాయులంటూ లేని ఆదర్శ సమాజం ఆవిష్కృతమవుతుంది. అందుకు తలో చెయ్యి వేద్దాం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి.